పెద్ద హరివాణం మండలం ఇద్దరు పొలిటికల్ లీడర్లు, ఒకటి హెచ్ ఆదినారాయణ రెడ్డి గారు, రెండు దేవేంద్రప్ప గారు, వీళ్ళ యొక్క భూములు పెద్ద హరివాణం చుట్టూ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు ఉన్నాయి. వీళ్ళు స్వార్థపరులు, ప్రజలని బాగు చేసే వ్యక్తులు కారు వీళ్ళు. ఎటువంటి వ్యక్తులు అయినా 10 రూపాయలు ఖర్చు చేసేకి వెనకాడతారు తప్ప కోట్లు వస్తే మాత్రం ఇంట్లో గుమ్మిలో వేసుకొని ముచ్చి పెట్టుకుంటారు. ఇటువంటి వ్యక్తులు ఆదినారాయణ రెడ్డి గారిని మేము చూసినాం. ఆదినారాయణ రెడ్డి గారిని 2000 సంవత్సరంలో చూసినాం. ఆ ఊర్లో సొసైటీ ఎన్నికలో ఉన్నప్పుడు మేము, మా నాయన పెద్ద హరివాణం సొసైటీ డైరెక్టర్ గా ఉన్నాడు. డైరెక్టర్ ఎలక్షన్ మా నాయన డైరెక్టర్ గా ఉంటే సొసైటీ ఎన్నికలో ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి, మాకు మీ ఊరు గ్రామాల్లో 60 ఓట్లు ఉన్నాయి సొసైటీకి, మీరు ట్రాక్టర్ వేసుకొని రండి, మేము గెలిపియాలని చెప్పినారు. 2000 సంవత్సరంలో పబ్లిక్ గా దొంగతనంగా కాదు, మేము అడిగినాము. 60 మంది వస్తున్నాము ట్రాక్టర్కి, కేవలం 1500 ట్రాక్టర్కి డీజిల్ ఇవ్వండి, మాకు అన్నం కూడా పెట్టొద్దు, నీళ్లు ఇవ్వద్దు, ఓట్లు వేసి గెలిపించి వస్తామని చెప్పినాము. మా నాయన ఒక్కరోజు ముందుగానే ఆ సైట్లో కూర్చున్నా కూడా మేము ట్రాక్టర్ డీజిల్ ఇవ్వన్నా, మేము 60 మంది వస్తున్నాం, మాకేమో అన్నం భోజనం టీ పెట్టొద్దంటే, మా పైన నమ్ముకుంటే పెట్టండి, ఓటేయండి తప్ప మీరు ట్రాక్టర్ డీజిల్ కానీ అచ్చల కానీ అడగరాదు. ఆ మనిషి కోట్ల శ్రీమంతుడు, 10 రూపాయలు ఇచ్చేయాలంటే మందిని తీసుకొని చూస్తాడు. కానీ ఆ మనిషి గురించి ఆ పెద్ద హరివాణం సొసైటీ మూతపడింది. సొంతం ఇంటి ముందర బ్యాంకు పెట్టుకొని రైతులకి మార్కెట్ లోన్లు ఇస్తున్నారు తప్ప ఈ రోజు వాళ్ళ గురించి నోటు బుక్ లో 16 గ్రామాలకు వచ్చి నోటు బుక్ లో సంతకాలు చేసుకొని మేము శాసనసభ్యులతో 16 గ్రామాలను ఒప్పించినాము. 16 గ్రామాలను మేము ఒప్పించినాము. మీరు మండలం చేయండి, మా గ్రామాన్ని వేడుకొని మాకు ఆ నోటు బుక్ లో సంతకాలు చేపించి మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారిని అన్యాయంగా అతని ఈ గ్రామాల వాళ్ళ ఇద్దరు నాయకుల పైన ఒప్పి సంతకం చేసి తర్వాత సబ్ కలెక్టర్ పెట్టి కలెక్టర్ ఇచ్చినారు. కలెక్టర్ నోటిఫికేషన్ చేసినారు తప్ప ఇది 16 గ్రామాల ప్రజల్ని ఎవరు వచ్చి అసలు పంచనామా తీర్మానాలు చేసింది లేదు. మా ఎమ్మెల్యే గారు మా గ్రామాలకు వచ్చింది లేదు. అసలు ఈ విషయమే తెలియదు. పెద్ద హరివాణం చేసిన మోసపూరిత విషయం వల్ల మా ఎమ్మెల్యే గారు మోసపోయినారు. ఇప్పటికైనా శృతి మించింది లేదు, ఇంకా టైం ఉంది. మా శాసనసభ్యులు గారు ఈ 16 గ్రామాలు దాంట్లో కలిపిన కిలోమీటర్ల కారులో కూర్చుని నాంతపల్లి, నానాపురం చాగి నుంచి మీటింగ్ పెద్ద హరివాణం వరకు పోయి ఆ కిలోమీటర్ ఎంత ఉంది, అది కర్ణాటక బార్డర్ ఉంది. కర్ణాటక పెద్ద హరివాణం ఇతలో ఒక గ్రామం ఉంది కర్ణాటకది. తర్వాత 4 కిలోమీటర్ల చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్ దాటాలంటే కర్ణాటక గ్రామాల్లోకి ఈ 16 గ్రామాల్లోకి చెన్నై విచిత్రంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఇద్దరు పొలిటికల్ లీడర్ వల్ల మా 16 గ్రామాల ప్రజలు చాలా అష్ట కష్టాలు పడి ఓర్చుకోవాల్సి వస్తుంది. కేవలం ఈ 16 గ్రామాల్లోని 43,000 జనాభాని పెద్ద హరివాణంలో చుట్టూ తిప్పితే వాళ్ళ ఇద్దరు వల్ల 16 గ్రామాల్లోని 35,000 జనాభా విచిత్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించింది లేదు. మా శాసనసభ్యులనే మేము స్థానికుడు కాకుండా భుజాల పైన మోసుకొని 19,000 మెజార్టీతో గెలిపించినందుకు మాకు సంతోషం ఉంది. ఈ విషయమును మన్నించి ఈ పెద్ద హరివాణం మండలం తొలగించి మమ్మల్ని ఒకటి ఆదోన్లో అయినా కలపాలి, లేదా అర్బన్ రూరల్ గా చేసి బైపాస్ సిరుగుప్ప బైపాస్ 3 కిలోమీటర్ల ఉంది. ఈ పెద్ద ఆదోనికి బైపాస్ లో ఉన్న 3 కిలోమీటర్ సిరుగుప్ప రూట్ వద్ద మా గ్రామాన్ని రూరల్ గా కనిపించి ఇక్కడ మా యొక్క మనోభావం. ఈరోజు ఆదోని మండలం నుంచి వికేంద్రీకరణ జరిగి 21 రోజులు అయింది. కావున ఆ మండల వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మా చాయి గ్రామస్తులు 60 మంది ఆడ మహిళలతో మేము ఈ రిలే నిరాహార దీక్షకి మేమందరూ సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, ఎందుకంటే మాకు పెద్ద హరివాణం అంటే 35 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి దానిలో భాగంగా ఆలోచన చేసి ఇంత దూరం మేము ఎట్లా పోతున్నామని మా యొక్క మహిళలు, మా గ్రామస్తులందరూ వచ్చి మాకు ఆదోని మండలంలో ఉంటే 10 కిలోమీటర్ల లోపలే ఉంటాము,
పెద్దలను పోవాలంటే 35 కిలోమీటర్లు పోవాలి కదా. ఎవరైనా 10 కిలోమీటర్లు ఉండాలని కోరుకుంటారా, 30 కిలోమీటర్లు పోవాలని కోరుకుంటారా? 10 కిలోమీటర్లు ఉంటే మాకు అందరికీ ఆదోని సౌలభ్యం ఉంటుంది కాబట్టి వ్యాపారము అన్ని రకాలుగా ఇక్కడ వ్యాపారాలు కూడా మా ఊరు చేసుకుంటున్నారు. కూరగాయలు అమ్ముకుంటున్నారు, అనేక వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. ఇంత దగ్గర ఆదోని పెట్టుకొని పెద్దరని మండలంలోకి మా చాయి నారాయణపురము 16 గ్రామాలు ఎలా కలుపుతారని అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ పెద్దలను కలిపేటప్పుడు ఏ గ్రామస్తులనైతే మీరు ప్రపోజల్ తీసుకున్నారు, ఏ గ్రామాల మద్దతు తీసుకొని మీరు వికేంద్రీకరణ చేసినారని ఈ యొక్క ఆఫీసర్లకి హెచ్చరిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఆదోని అనేది సెకండ్ మాంబీలో ఉండాలనుకుంటారు కానీ ఊర్లో ఉన్న పక్షిని తీసుకుని అడవిలో వేయాలని పెద్దలు వేయాలని ఎవరైనా కోరుకుంటారా? నాకు అందరికీ ఆదోని సౌలభ్యం ఉంది కాబట్టి అనేక వ్యాపారాలు చేసుకుంటున్నాము. అని మనిషి పుట్టిన నుంచి సచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆదోనిలో దొరుకుతుంది. ఇలాంటి ఆదోని నిడిచిపెట్టి పెద్దలంలో కలపడానికి ఎలా వస్తుంది మీకు? ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మా యొక్క నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని మండలంలో వికేంద్రీకరణ వెనక్కి తీసుకొని మరి ఆదోని మండలంలో కొనసాగిస్తారని మేమందరూ కోరుకుంటున్నాం. కాబట్టి 27వ తారీఖు వరకు గడువు ఉంది కాబట్టి కలెక్టర్ వారికి వేడుకుంటున్నాం. ఆదోని పెద్దరని మండలంలో చేస్తే అక్కడున్న గ్రామాలను చేసుకొని పక్కన ఉన్న గ్రామాలని మా చాగి నారాయణపురము బసాపురము మధుரை కోనాలని ఈ గ్రామాలను విడిచిపెట్టి పెద్దరని మండలంలో చేసుకోవాలనుకుంటే ఆ పక్కన ఏమైనా గ్రామాలు ఉంటే కలుపుకొని మా గ్రామాలని విడిచిపెట్టి మాకు ఎంతో సహకరిస్తారని అందరూ కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. నా పేరు చాగి టీడీపీ రాముడు. పెద్దవారం మండలాన్ని ప్రకటించడం, అందులో దూరంగా ఉన్నటువంటి మా 16 గ్రామాలను ప్రకటించడం వ్యతిరేకమైనటువంటి ఈ చర్యను మా గ్రామాలన్నీ కూడా 20 రోజుల నుంచి కూడా వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల అంగీకారం, వాళ్ళ యొక్క మద్దతు, వాళ్ళ యొక్క అభిలాష ఆపేక్ష మేరకు తీసుకోవాలి. కానీ పెద్దరివారం మండలం ప్రకటించడం అనేది చాలా ఒక విచిత్రమైనటువంటి వింత. ఒక వింత అంటాం కూడా, వింత మాదిరే ప్రకటించినారు. ఒక మండలాన్ని చేంజ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఒక అడ్రస్ ప్రూఫ్ చేంజ్ అవుతుంది, మండలం యొక్క పేరు ప్రతి దాంట్లోనూ చేంజ్ అవుతుంది, భూములు రెవెన్యూ పరంగా చేంజ్ అవుతాయి, విద్యాపరంగా ఎంఈఓ ఆఫీస్ పరంగా అన్ని రకాలుగా చేంజెస్ అవుతాయి. తర్వాత మండల కేంద్రం అనేటువంటి ఏ గ్రామాన్ని అయితే ప్రకటిస్తారో మిగతా గ్రామాలన్నీ కూడా అదే ఊరికి పోవాల్సి ఉంటుంది. మండల కేంద్రం అంటే ఒక పేరు ఒకటే చేంజ్ కాదు, ప్రతి ఆఫీసు కూడా అదే ఊర్లో ఉంటది. అదే గమనించాలి గవర్నమెంట్. ఊరికే ఆదోని కాకుండా పెద్దరణంకి సపరేట్ గా నిధులు అంతే ఆలోచిస్తే తప్పవుతుంది. అది ప్రతి ఒక్క ఆఫీసు మండల కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఆ మండల కేంద్రానికి ఇప్పుడు ఎన్ని గ్రామాలైతే విలీనం చేసినారో ఆ గ్రామాలు ఎన్ని కిలోమీటర్లు దూరం అవుతాయి అంటే ఇప్పుడు ఉండే ఆదోని కన్నా దగ్గర అవుతాయా దూరం అవుతాయా అనేటటువంటి ఆలోచనని ఎవరు చేయలేదు. ఆఫీసర్లు చేయలేదా, మరి మన నాయకులు చేయలేదా, ఎవరు చేయలేదు. ప్రతి పార్టీలోనూ అటు ఏ పార్టీలో ఉన్నా కానీ, మా వైఎస్ఆర్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీలో ఉన్నా కానీ పై నాయకులని ఏదైనా వాళ్ళ చిన్న ఫంక్షన్ ఉన్నా హాజరైనారు. అన్ని పార్టీల నాయకులు వాళ్ళు ఏ దానికైతే పిలుపునిస్తారో ఆ పిలుపు కోసం గ్రామాల నుంచి మేము అన్ని రకాల ఖర్చులు పెట్టుకొని మా పై నాయకుల కోసం మేము కష్టపడి పనిచేసినాం. అన్ని పార్టీ నాయకులు, మా పార్టీ కాదు అన్ని పార్టీ నాయకులు. మరి మా పార్టీలో ఉండే పై నాయకులు ఎందుకు దీన్ని గమనించలేదు? అంటే మా మీదనా, మా ప్రజల మీదనా, అసలు మా గ్రామాల పైన మీకు ఏ విధమైనటువంటి ఆలోచన లేదా? అసలు మా గ్రామంలో ప్రజలే లేరనుకున్నారా? వాళ్ళకి ఏ వ్యక్తిత్వమే లేరనుకున్నారా? ఇప్పుడు ప్రథమ పౌరుడు ఆదోని నియోజకవర్గాన్ని ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు కదా, ఆయనకి 90 పైసలు ఫస్ట్ ఆయనకి అన్ని గ్రామాల పైన ఒకే ప్రేమ ఉండాలా. ఒక గ్రామం పైన ఉంటే అది తప్పవుతుంది. మరి ఆదోనిగా ఇప్పుడు మనం
ప్రథమ పౌరుడిగా అనుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన కోసం శ్రమించినటువంటి అన్ని గ్రామాల కార్యకర్తలు ఉంటారు కదా, మరి ఆ మానవభావాలను కానీ ఆ గ్రామ ప్రజల మనోభావాలను కానీ ఎందుకు వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇక్కడుండే అన్ని రకాల నాయకులు ఎందుకు మా గ్రామాల యొక్క ప్రజలను వాళ్ళ యొక్క మనోభావాలు ఎందుకు గౌరవించలేకపోయారు? మేము 20 రోజులు ఇలా రోడ్లు పట్టుకొని తిరగడానికి కారణం ఏంటి? ఏ అధికారి అయినా ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ అధికారి అనే ఆయన జస్ట్ ఆయన ఒక జీతం తీసుకునే ఒక ఉద్యోగి కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. గవర్నమెంట్ కి ఆఫీసర్లకి ఎప్పుడు ఏ విధమైన అధికారాలు, పరిపాలనా విధమైన అధికారాలు ఉండవు. వాళ్ళకి పైన ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం అనేది ఏదో ఒక పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వము వెళ్తా ఉంటది. అంటే ఫైనల్ గా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు రూల్ ప్రకారం అమలు చేస్తారు తప్ప వాళ్ళే నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి దీన్ని ఎప్పుడైతే ఇన్ని గ్రామాల ప్రజలు మాకు దూరం అవుతుంది, మాకు ఇష్టం లేదు, పరిపాలన మాకు ఆదాయానికి దగ్గర దాన్ని తీసుకొని 20-25 కిలోమీటర్ల దూరంలో పరిస్తే మాకు ఏం అవసరం అవుతుంది? అది సపరేట్ గా ఉంది కాబట్టి దానికి అనుకూలమైనటువంటి గ్రామాలు ఎవరైనా ఒప్పుకుంటే ఆ గ్రామాల వాళ్ళు మాత్రమే చేర్చి మిగతా మా యొక్క ఈ నారతపల్లి గాని, చాగి గాని, దానాపురం గాని, నానాపురం గాని, బసాపురం గాని, మదిర గాని, జీవసలు గాని, గణేకల్లు గాని, కడితోట గాని, ఇంకా దాంతో పాటు వాళ్ళ యొక్క అభిమానం అంటే వాళ్ళ యొక్క అనుకూలాలు ఏమో మనకు తెలియదు. వాళ్ళ అభిమానము వాళ్ళ యొక్క కోరికలే ముఖ్యం కాబట్టి చిన్నారవాణం గాని, గోనెహాలు గాని, తర్వాత బలదూరు సంతేకూడలో కూడా తీర్మానాలతో సహా మనకి ఇచ్చినారంటే ఇది ఎందుకోసము? ఇప్పుడు ఇది సరైన నిర్ణయం కాదు. ఇన్ని గ్రామాలను వ్యతిరేకించి ఇది మననం చేస్తే ముందు ముందు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ మా ప్రజల యొక్క సంతోషకరమైన వాతావరణంలో కానీ మండలం కొనసాగదు అనే ఉద్దేశంతో మరి 16 గ్రామాలు ఏకతాటిపై వచ్చాయి. చిన్నారవాణంతో సహా, చిన్న గోనెవాళ్ళతో సహా, బడుదూరుతో సహా, సంతేకూళ్ళూరుతో సహా అన్ని గ్రామాలు ఏకతాటిపై వచ్చాయంటే ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలు గాని, నాయకులు గాని గమనిస్తున్నారు. కాబట్టి మేము 25 రోజుల నుంచి ఇంత తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మా పై నాయకులు గాని, అంటే గెజిటెడ్ లెవెల్లో ఉండే ఆఫీసర్లు గాని మా యొక్క ఈ నిర్ణయాన్ని మీరు ఆలోచించి సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆదోని మండలంలోనే కొనసాగించి మొదలు ఏ విధమైనటువంటి మండలం కేంద్రంలో మేము ఉన్నామో అదే మండలంలో మా గ్రామాలన్నిటి కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జేఏసీ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఆదోని. గ్రామాల ఐక్యత